అధిక మాసం అంటే చంద్రమాస సంవత్సరం 354 రోజులు, సూర్యమాస సంవత్సరం 365 రోజులు. ప్రతి ఒక్క సంవత్సరంలో 11 రోజులు వ్యత్యాసం ఉంటుంది. ఇలా 11 రోజులు అనేది 3 సంవత్సరాలు ఏమవుతుందంటే 33 రోజులు అవుతుంది. 3 సంవత్సరాల్లో 33 రోజులు అవుతుంది. ఈ 33 రోజుల్ని మేనేజ్ చేయడం కోసం, ఈక్వల్ చేయడం కోసము ఒక మాసం ఇంకో మాసంగా దాన్ని మనం కలుపుకుంటాం. దాన్ని అధిక మాసం అంటారు. అధిక మాసము అధిక ఫలం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా చెప్తారు. పురుషోత్తమ మాసం అంటే విష్ణు సంబంధించిన నెల. శ్రీ సూక్తం, పురుషూక్తం వినడం, చెప్పడం, చదవడం ఇవన్నీ చాలా ముఖ్యమైనది. ఇంకా ఈ నెలలో 33 ద్రవ్యాలు దానం ఇవ్వడం అంటే ఈ సంవత్సరం అంతా 3 సంవత్సరాలంతా కూడా సౌభాగ్యంగా జీవించడానికి పురాణ కాలం చేసినటువంటి ఐదీకం ఏంటంటే 33 నాణ్యము, 33 పండ్లు. అంటే మామూలుగా ఏంటంటే స్తోమత లేని వాళ్ళు, పేదవాళ్ళు కిస్మిస్ పండ్లు ఇచ్చేవాళ్ళు పురాణ కాలంలో. ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు, కోట్లాది ఆస్తి ఉంటుంది, కార్లో వచ్చి 33 కిస్మిస్లు ఇస్తుంటారు. అట్లా కాదు, మీ స్తోమత ఉంటే మంచి పండు 33 పండ్లు తెచ్చి మీరు బ్రాహ్మణుడికి ఇవ్వాలని కాదు, ఆవు కూడా పెట్టండి, 33 మందికైనా ఇచ్చేయండి. ఇన్ని పండ్లు ఒకరికి ఇవ్వాలా అని చెప్పి మీ మనసు ఉంటే ఇవ్వండి. ఇవ్వడం కష్టంగా ఉంటే 33 పండ్లు తీసుకొచ్చి ఆవుకి ఎక్కడైతే గోశాల ఉందో అక్కడ పెట్టండి, పర్వాలేదు. 33 ద్రవ్యాలు దానం ఇవ్వడం అనేది ముఖ్యం. 33 పండ్లు, 33 నాణ్యం. 33 రూపాయి నాణ్యమే ఇవ్వాలని కాదు, 33 5 రూపాయల నాణ్యం, 2 రూపాయల నాణ్యమైనా నాణ్యం కాయన అక్కడ నాణ్యమే చెప్పారు, రూపాయి నాణ్యం అని చెప్పలేదు. ఏ నాణ్యమైనా ఇవ్వచ్చు. ఈశ్వరానుగ్రహం అందరూ పొందండి. ఈ నెలలో జపం చేయడము, ప్రదక్షిణాలు చేయడము, లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం అవన్నీ చాలా ముఖ్యమైనది. కుదిరినంత వరకు భక్తి శ్రద్ధ ఉండండి. అధిక మాసం అధిక ఫలం. మనం ఏం చేసినా అధికంగా ఉంటుంది. ఇప్పుడు గొడవ చేస్తే ఇంకా సంవత్సరం అంతా గొడవ చేస్తుంటాం. ఎవరైనా మనము తప్పు చేస్తే, ఎవరైనా వాళ్ళని హాని చేస్తే మనము ఈ సంవత్సరం అంతా చేస్తాం. కాబట్టి నెలలో మంచి కార్యాలు చేయండి, అధికంగా చేస్తారు. శుభకార్యాలు చేయండి, అధికంగా చేస్తారు. ఎవరికైనా అన్నం పెట్టండి, ఎవరికైనా మంచినీళ్ళు ఇవ్వండి, ఎవరికైనా కుదిరినంత వరకు సహాయం చేయండి. అన్ని విధాలుగా బాగుపడతారు. ఓం నమో నారాయణాయ నమః.